మరి అలా సరిచేయబడుతున్నప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరిచేసుకోవాలి. కానీ అది వ్యక్తిగతంగా తీసుకుంటే పాపంలో పడిపోతావు నువ్వు. అంటే లోకంలో ఉన్నావని అర్థం మాట. అసలు దేవుని మందిరంలో ఎవరు మాట్లాడినా, చిన్నోళ్ళు మాట్లాడినా, పెద్దోళ్ళు మాట్లాడినా వ్యక్తిగతంగా తీసుకోకూడదు, ఆత్మీయంగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు నీ హృదయంలో ఉన్న సంగతులన్నీ కూడా దేవుడు బయట పెట్టేస్తూ ఉంటాడు, బయలుపరిచేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. నాకు అలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. వాక్యం చెప్పేది నేనైనా, నా హృదయంలో ఉన్న సంగతులన్నీ ఆయన మాట్లాడుతున్నాడు, బయట పెట్టేసిన బోల్డ్ సార్లు. వాక్యం అయిన తర్వాత చాలామంది చెప్పారు, ప్రభు నాతో మాట్లాడారండి. ఒక సేవకుల మీటింగులో మాట్లాడుతుంటే ఒక పాస్టర్ గారు ఏడ్ చేస్తున్నాడు. చాలా 75 సంవత్సరాల వయసుకు పైన ఉన్న ఆయన ఏడ్ చేస్తున్నాడు. నేను